Hello, good morning, guys. గుడ్ మార్నింగ్ అన్న. Good morning. వాయిస్ క్లియర్ వస్తుంది అందరికి? ఎస్ అన్న. Yes, sir. ఇంకా నాకు ఉత్తా ఇద్దరు నుంచే రిప్లై వస్తుంది. వేరే వాళ్ళు ఏం పనుకుంటున్నారా పొద్దున్నే? Yes, sir. Sure. ఇంకా రాకుంది గాయస్, వాయిస్ రాకుంది. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తున్నాను, కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న 10 మంది ఉన్నామంతే. 10 మందిలోనే మనం ఓపెన్గా మాట్లాడలేకపోతే తర్వాత ప్రాబ్లం వస్తుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ తర్వాత నువ్వు చేసిన వర్క్ ప్రజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఐ థింక్ 10 టైమ్స్ చెప్పింటాను ఈ వర్డ్స్, ఓకేనా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు పని చేస్తావో చేయవో, లేకుంటే నువ్వు ఏదైనా ఇప్పుడు వచ్చిన ఏఐ యూస్ చేస్తావో లేదో అదంతా సెకండరీ థింగ్స్, కానీ మనకి కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఓపెన్గా మాట్లాడడం, ఏం చిన్న పని చేసినా కూడా మనం దాన్ని నీట్గా చూపించుకోవడం, ఎలా చేసినాం ఏంది దాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేపించడం, ఇదంతా మన కాడ ఉండాల. ఓకే గైస్, లెట్ ఇట్ బి. లాస్ట్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏపీఐస్లో? No, bro. క్లియర్ సార్. Clear. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఏపీఐస్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనితో మనకి జావా స్క్రిప్ట్ ఎండ్కి వచ్చేసింది గైస్. జావా స్క్రిప్ట్ అనేది ఎండ్కి వచ్చేసింది, ఓకేనా? ఇప్పుడు జస్ట్ మనకి 2 టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేస్తే జావా స్క్రిప్ట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? ఈరోజు టాపిక్స్ వచ్చేసి మనం ఇప్పుడు వరకు ప్లెయిన్ జావా స్క్రిప్ట్ చూసినాం, కానీ ఎప్పుడు కూడా హెచ్టిఎంఎల్తో కనెక్ట్ చేసి చూడలేదు. ఎప్పుడు కూడా హెచ్టిఎంఎల్తో కనెక్ట్ చేసి చూడలేదు. ఇప్పటివరకు ఏం చూసినాము? జస్ట్ ఏ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ చూసినాం. ఇప్పటివరకు మనం ఏం చూసినాము? జస్ట్ ఏ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అనేది మనము చూడడము జరిగింది. ఈరోజు ఏం చేద్దామంటే, మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, డామ్ అని. కాన్సెప్ట్ పేరేమి? డామ్, డిఓఎం. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఓకేనా? దాని గురించి మనం ఈరోజు చూద్దాం. అంటే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంతో మనం జావా స్క్రిప్ట్ని ఎలా మర్జ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ని ఎలా మర్జ్ చేయొచ్చు. ఓన్లీ జావా స్క్రిప్ట్తో మనం పని జరుగుతుందా గైస్? లేదు. మనకి యూఐ అనేది ఉండాలా కదా. యూఐ అనేది ఎలా తయారవుతుంది? హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో యూఐ అనేది తయారవుతుంది, యూజర్ ఇంటర్ఫేస్. జావా స్క్రిప్ట్ ఏమి? ఫంక్షనాలిటీ పార్ట్, ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని, ఏదైతే మనకి ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఉందో, ఈ రెండింటిని ఒకసారి మర్జ్ చేసి మనం చూద్దాం గైస్. మర్జ్ చేసి మనము చూద్దాము. దీని కాన్సెప్టే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, ఈడ మనము ఒక కొత్త ఫోల్డర్ తయారు చేసుకుందాం డామ్ పేరుతో. డామ్ పేరుతో ఒక కొత్త ఫోల్డర్ తయారు చేసుకుందాం. దీంట్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, నెక్స్ట్ index.js, 2 ఫైల్స్ తయారు చేసుకున్నాం. ఒకటి వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ ఫైల్. ఓకే, మర్చిపోయినారో గుర్తుందో ఇప్పుడు టెస్ట్ చేస్తాను. మనము ఈడ ఒకటి ఏదైతే మనం హెచ్టిఎంఎల్కి యూస్ చేస్తామో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ తేవాలంటే ఏం ప్రెస్ చేయాలా? ఏం కోడ్ రాయాలా? SRC dot. ఏమి? SRC. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని నేను ఇక్కడ ఒక మనం తెచ్చుకుంటాం కదా బాయిలర్ ప్లేట్, ఆ బాయిలర్ ప్లేట్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? HTML5. ఏమి మనకి HTML5 రాయొచ్చు, ఆర్ఎల్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా మనము పెట్టచ్చు, ఓకేనా? ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా మనము పెట్టచ్చు. డామ్ అంటే ఏమి?
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ వచ్చేసి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏం లేదు గాయస్, మన కాడ ఏదైతే HTML డాక్యుమెంట్ ఉంటుందో మనం దాన్ని కనెక్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు బటన్ ఉంది, ఆ బటన్ని నేను తీసుకోవాలా. ఎలా తీసుకోగలుగుతాను? ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా ఆ బటన్ యాక్సిస్ అనేది తీసుకోగలుగుతాను. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో జావా స్క్రిప్ట్లో రాయగలుగుతాను. దాన్నే మనం డామ్ అంటాం. ఇది వచ్చేసి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక H1 రాసేసి హలో డామ్ అని రాస్తాను. హలో డామ్ అని రాస్తాను సింపుల్గా. ఓకే, ఈడ వరకు అందరికి క్లియర్గా ఉంటుంది. ఇదేంది? మామూలు HTML. ఇప్పుడు మనకి ఈడ జావా స్క్రిప్ట్ని 2 వేస్లో రాయొచ్చు. జావా స్క్రిప్ట్ని 2 వేస్లో రాయొచ్చు. ఎలాగైతే మనం సిఎస్ఎస్ని 3 వేస్లో చూసినామో, సిఎస్ఎస్లో ఎన్ని వేస్లో చూసినాము? 3 వేస్లో చూసినాము. ఎలాగా? ఒకటి వచ్చేసి మనకి ఇంటర్నల్, ఒకటి వచ్చేసి ఇన్లైన్, ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వచ్చేసి 2 వేస్. ఏమేమి అంటే ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఎక్స్టర్నల్ అంటే ఇలా ఫైల్ తయారు చేసుకోవడం, అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి సిఎస్ఎస్ లాగా. నెక్స్ట్ ఇంటర్నల్ వచ్చేసి మనము అది సిఎస్ఎస్ హెడ్లో రాస్తుండే కదా, మనం జావా స్క్రిప్ట్ అనేది బాడీలో రాస్తాం. ఎందుకు బాడీలో రాస్తాము? ఒక స్మాల్ థింగ్, మనకు ఫస్ట్ UI రావాలా, ఫంక్షనాలిటీ రావాలా? UI రావాలా. అంటే మనకి ఫస్ట్ డిజైన్ ప్రింట్ అవ్వాలి. డిజైన్ ప్రింట్ అయిన తర్వాతనే కదా మనకి ఫంక్షనాలిటీతో పని. అందుకోసమే మనకి లోడ్ పడకుండా మనకి ఏదైనా కూడా ఎలాగ కంపైల్ అవుతాయి, ఇలా కిందికి టాప్ టు బాటమ్ కంపైల్ అవుతాయి. టాప్ టు బాటమ్ కంపైల్ అవుతాయి. మనం అందుకోసం ఏం చేస్తాము, ఫస్ట్ UI అంతా దాని పని చేసుకొని ఇచ్చిన తర్వాత మన జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాసేస్తాం. జావా స్క్రిప్ట్ కోడ్ అనేది మనము రాసేస్తాం. ఇది బేసిక్ థింగ్. ఓకే, మనము ఎలా రాస్తాము? ఎలాగైతే మనం సిఎస్ఎస్ కోసం స్టైల్ ట్యాగ్ వాడుతుండానో, స్టైల్ ట్యాగ్ వాడుతుందా గుర్తుందా అందరికీడ? స్టైల్ ట్యాగ్ లాగా సేమ్ అలాగే మనకి స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది. ఏముంటుంది మనకి? SCRIPT స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం మన జావా స్క్రిప్ట్ అనేది రాసుకుంటాం. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కన్సోల్ పెడతాను హెలో డామ్ ఈడ కూడా. ఓకేనా, సింపుల్గా సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి ఇప్పుడు ఈ HTML ఫైల్ రన్ చేయాలా. గో లైవ్. మనం ఈడ అది నోడ్ వాడము, ఇప్పుడు గో లైవ్ వాడతాం. చూడండి, గో లైవ్ వాడతాం. దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాము, కన్సోల్ వచ్చిందో లేదో. వచ్చిందా గైస్ మనకి హెలో డామ్ అనేది? ఒకసారి రిఫ్రెష్ చేసేస్తాను మళ్ళీ. వచ్చిందా? హలో డామ్ అనేది వచ్చేసింది. యాడ్ నుంచి వచ్చింది? ఈ కన్సోల్ నుంచి. నేను కావాలంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెడదాం. ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి చూద్దాం. వచ్చిందా ఎక్స్క్లమేటరీ మార్క్? ఇలాగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్లో మనం మన నార్మల్ జావా స్క్రిప్ట్ రాయొచ్చు. మనం ఏదైనా వేరియబుల్ తయారు చేసి మనకు కావాల్సిన పని, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్, ఏదైతే మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నామో, API కాల్స్, అవన్నీ మనము చేయొచ్చు. మనం ఏదైతే ఉందో ఈడ మ్యాప్ ఫంక్షన్స్, ఫిల్టర్స్, ఇవన్నీ మనము రాయొచ్చు. అది అంతా నార్మల్ థింగ్. ఇప్పుడు మనం మెయిన్ ఏం నేర్చుకోబోతున్నామంటే ఏదైతే మనకి పైన డాక్యుమెంట్ ఏదైతే కనిపిస్తుందో దీని యాక్సెస్ తీసుకోవాలా. దీని యాక్సెస్ తీసుకోవాలా. ఎలా తీసుకోవాలా? దాని కాన్సెప్టే వచ్చేసి డామ్. దాని కాన్సెప్టే వచ్చేసి డామ్. ఒకసారి మనం ఏం చేద్దామంటే మీకు అందరికీ గుర్తుంటే ఐడీస్ ఇస్తాం మనం. గుర్తుందా? ఐడీస్ అనేది ఇస్తాం. గుర్తుందా? నేను ఇక్కడ HADDING హెడ్డింగ్ 01 అని ఒక ఐడి ఇస్తాను. క్లాస్ ఇస్తాం. గుర్తుందా? హెడ్డింగ్. ఓకేనా. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎలిమెంట్ ఉంది, ఐడి ఉంది, క్లాస్ ఉంది. మనకి 3 థింగ్స్ ఉన్నాయి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్, మనం దేని నుంచి ఏం తీసుకోవాలన్నా కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏదైతే వాడాలన్నా మనం ఫస్ట్ కీవర్డ్ రాయాల్సింది డాక్యుమెంట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏముంది మనకి? డాక్యుమెంట్ డాట్
గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనం ఐడి యూస్ చేసి ఎవరైనా యాక్సెస్ తీసుకోవాలా అంటే మనము ఈ పర్టికులర్ మెథడ్ని వాడతాం. మెథడ్ పేరేమి? గెట్ ఎలిమెంట్ బై ఐడి. డాక్యుమెంట్ అంటే ఏమి? ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ అంటామో ఒకసారి అది కూడా చూసేద్దాం. డాక్యుమెంట్ అంటే ఏమొస్తుందో కూడా చూసేద్దాం, మనకు క్లారిటీ ఉండాలా. డాక్యుమెంట్ అనేది కన్సోల్ చేసి చెక్ చేద్దాం. సిఎల్జీ డాక్యుమెంట్, సిఎల్జీ DOCUME అంటే డాక్యుమెంట్. ఒకసారి ప్రింట్ చేద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే డాక్యుమెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఓపెన్ చేద్దాం. ఏమొచ్చింది గైస్ మనకి డాక్యుమెంట్ అంటే? మనం రాసిన కోడ్ వచ్చిందా? చూడాలా గైస్, చెప్పాలా, రిప్లై ఇవ్వాలా. మనం రాసిన HTML కోడ్ వచ్చిందా? అదో టైటిల్, డామ్, స్టైల్ ట్యాగ్, ఎంటీ స్టైల్ ట్యాగ్, అండ్ మన హెడ్డింగ్ ట్యాగ్, ఐడి హెడ్డింగ్ 01, క్లాస్ హెడ్డింగ్, స్క్రిప్ట్ ట్యాగ్, కన్సోల్, డాక్యుమెంట్ అంతా మనం రాసిన కోడ్ వచ్చిందా? ఓకే గైస్, డన్. ఇదంతా చూడండి, మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ అంటామో మనం ఏదైతే రాసిన HTML డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ రావడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనం మనకు కావాల్సిన థింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేస్తామంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఐడి, ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లాస్ నేమ్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎలిమెంట్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్. మనకి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో మనం ఎక్కువ యూస్ చేసేది కూడా రెండే, ఒకటి వచ్చేసి ఐడి, ఒకటి వచ్చేసి క్లాస్. ఆ రెండిట్లో కూడా ఐడి ఎక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే యూనిక్ ఉంటుంది కాబట్టి. అది కూడా ఎప్పుడు? రేర్ కేసెస్లో. అదే మనం రియాక్ట్ జేఎస్లో చూస్తే లాస్ట్ టైం మీరు చూసినారు, మనకు యాక్సిస్ ఊరికనే దొరికిందా లేకుంటే మనం ఇదంతా చేయాల్సి వచ్చిందా? డైరెక్ట్ మనము జావా స్క్రిప్ట్ అనేది HTML మధ్యలో రాయొచ్చు కదా ఆడ. లాస్ట్ క్లాస్లో చూపించినాను కదా, మనం ఒక మ్యాప్ ఫంక్షన్ డైరెక్ట్ HTML మధ్యలో పెట్టేసినామా తీసుకొని పోయి ప్రింట్ చేపిస్తున్నప్పుడు APIs. అది ఇంకా అది అడ్వాన్స్ కాన్సెప్ట్. కానీ మీరు అనొచ్చు అన్న అది పని జరిగితే ఇది ఎందుకు అని. మనం బేసికే తెలియకుంటే అది ఏం చేస్తాం చెప్పండి? మనకి ఇది అవసరం లేదు, నేను చెప్తాను, ఇది అవసరం లేదు. కానీ మనకి నాలెడ్జ్ అనేది ఉండాలా. రియాక్ట్ పర్మనెంట్ కాదు, జావా స్క్రిప్ట్ పర్మనెంట్. అందుకోసం మనకి జావా స్క్రిప్ట్ అనేది బాగా రావాలా. రియాక్ట్ ఈరోజు ఉంటుంది, రేపు వేరేది రావచ్చు. ఇదే వచ్చిందంటే అది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే గైస్, మనము ప్రతి ఐటమ్ని ఈ 3 థింగ్స్తో యాక్సెస్ చేయొచ్చు ఏదో ఒకటి వాడి. మనం ఐడి వాడాలా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. దీంట్లో మనము స్ట్రింగ్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ యొక్క ఐడి ఇచ్చేస్తాం. హెడ్డింగ్ HA స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలి గైస్, DING హెడ్డింగ్ 01. ఓకేనా? దీన్ని నేనేం చేస్తానంటే కట్ చేసేసి కన్సోల్ చేసి చెక్ చేస్తాను ఏమిస్తుందో ఇది. ఓకే, ఏమిచ్చింది గైస్ మనకి? H1 ఐడి అండ్ క్లాస్ నేమ్ ఇచ్చిందా 3. అంటే దాని యాక్సిస్, ఆ ఎలిమెంట్ యొక్క యాక్సిస్ ఇచ్చేసింది. ఎలిమెంట్ యొక్క యాక్సిస్ అనేది ఇవ్వడము జరిగింది. ఇది వచ్చేసి ఏం రిటర్న్ చేసిందంటే ఒక ఆబ్జెక్ట్, ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఆబ్జెక్ట్. ఇవన్నీ దాని మీద అప్లై చేయొచ్చు మనం. ఓకే, మనకు కావాల్సింది దీంట్లో ఏమి, మనం కొంచెం స్క్రోల్ చేద్దాము. ఓకే, కొంచెం ఇంకా చైల్డ్ నోట్స్, క్లాస్ నేమ్ ఈడ ఉంది, ఐడి ఈడ ఉంది. ఓకే, ఈడ ఉంది చూడండి. ఏముంది గైస్ మనకి ఈడ? ఇన్నర్ టెక్స్ట్. ఇది వచ్చేసి ఏమి? ఇన్నర్ HTML. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టెక్స్ట్ని నేను కన్సోల్లో చూపించాలంటే ఏం వాడాలా? ఇన్నర్ టెక్స్ట్. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ కదా, ఇది మనకు ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంటే నేను దాంట్లో ఉన్న వాల్యూ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తాను? ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్, ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. ఒకసారి మనము అవుట్పుట్ చూద్దాం. వచ్చేసిందా హలో డామ్ అనేది? వచ్చేసింది. ఇంత ఈజీ గైస్, ఇంత ఈజీగా మనము యాక్సిస్ అనేది చేయగలుగుతున్నాం. ఇంత ఈజీగా యాక్సిస్ అనేది దొరుకుతుంది. అంటే మనకు కావాల్సిన పర్టికులర్ ఎలిమెంట్ యొక్క యాక్సిస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను దీన్ని యాక్సిస్ చేయగలిగినాను అంటే మనకి ఎప్పుడైతే మనము ఇన్నర్ టెక్స్ట్ అన్నామో మనకు యాక్సిస్ దొరికింది. మీకు గుర్తుంటే నార్మల్గా మనం ఆబ్జెక్ట్ డాట్
కీ ఇస్తే వాల్యూ వస్తుంది. అదే దాంట్లోనే ఆబ్జెక్ట్ డాట్ కీ ఈక్వల్ టు వేరే వాల్యూ ఇస్తే చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? అవుతుంది. సేమ్ టు సేమ్ మనకి ఇది వచ్చేసి ఏమి, ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అంటే ఒక ఆబ్జెక్టు డాట్ కీ ఇచ్చినావు, దాంట్లో ఉన్న వాల్యూ వచ్చింది. నేను దానికే ఈక్వల్ టు పెట్టేసి హలో సమీర్ అని రాస్తాను. సేవ్ చేసేసి, దీనికి కన్సోల్ అవసరం లేదు, రిమూవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. ఏమొచ్చింది గైస్ పైన? హలో సమీర్. కోడ్లో ఏముంది? హలో డామ్. చూడండి, ఇలాగా దీన్నే ఏమంటారు, డైనమిక్ చేంజెస్. దీన్ని మనం ఏమంటాము, డైనమిక్ చేంజెస్. మనము స్టాటిక్గా ఏం చేంజ్ చేయలేదు, ఇక్కడ స్టాటిక్గా హలో డామ్ అని రాసినాం, కానీ మనం దాన్ని మనకు కావాల్సినట్లు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, డేటా రిమూవ్ చేయొచ్చు, మనకు కావాల్సిన థింగ్స్ అనేది మనము చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనం ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే డామ్ అనే కాన్సెప్ట్ వాడాలా. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. వాడు చెప్తున్నాడు చూడండి, ఆబ్జెక్ట్ ఏమంటున్నాడు, ఆబ్జెక్ట్. మనకంతా ఆబ్జెక్టే. నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ పెట్టినానంటే డాక్యుమెంట్ ఏం రిటర్న్ చేస్తుందని అర్థము, ఆబ్జెక్ట్. ఓకే, అదే నెక్స్ట్ మనకి గెట్ ఎలిమెంట్ బై ఐడి తర్వాత డాట్ పెడుతున్నానంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏం రిటర్న్ చేస్తుందని అర్థము, ఆబ్జెక్టే. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇన్నర్ టెక్స్ట్ అనేది రావడం జరిగింది. ఇలాగా మనకు కావాల్సిన ప్రతి ఏదైతే మనకు ఉన్నాయో అన్నీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఐడి అంటే మనం రాసిన ఐడి, క్లాస్, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇవన్నీ కన్సోల్ లాగ్లో ఏమొస్తుందో చూద్దాము. అన్డిఫైన్డ్ వచ్చింది, నైస్. ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చిందో కూడా చూద్దాము. దీన్ని ప్రింట్ చేసేసి క్లాస్ దేంట్లోకి వచ్చింది, క్లాస్ నేమ్ అని ఉంది. ఓకే, క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ హెడ్డింగ్. చూడండి, మనం ఇచ్చిన క్లాస్ నేమ్, దీన్ని రిమూవ్ చేసేద్దాం. దీన్ని కూడా వ్రాప్ చేసేసి సిఎల్జీ అన్నీ నేను ఒక్కటి చూపిస్తాను. అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి గైస్. ప్రతి దాంట్లో మనకి యాక్సిస్ అనేది దొరుకుతుంది. మనం రాసిన ఐడి, మనకి ఇక్కడ ఇంకొక మనకి అట్రిబ్యూట్ వస్తుంది నేమ్ అని. అది ఎక్కువ శాతం మనకి ఇన్పుట్ ఫీల్డ్స్కి వస్తుంది. హలో అని రాస్తాను దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేమ్లో వస్తుంది నార్మల్గా అయితే. అన్డిఫైన్డ్ వచ్చింది, డన్. ఒకసారి చూద్దాం, ఉంది కదా నేమ్లో, యాక్సెస్ దొరకకుండా దీన్ని అన్డిఫైన్డ్. ఇది తర్వాత చూద్దాం. ఓకేనా? దీని యాక్సెస్ నార్మల్గా అయితే దొరుకుతుంది, అది కూడా మనము చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి స్టైల్స్ కూడా అప్లై చేయొచ్చు. మనకి యాక్సెస్ అయితే దొరికింది కదా, నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. లెట్ h1 ట్యాగ్ ఆర్ఎల్స్ h1 ట్యాగ్ అని నేను రాసుకొని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. ఈ ఇన్నర్ HTML ఇదంతా ఏం చేద్దాం, దీన్ని కట్ చేసేసి, ఇప్పుడు చెప్పండి గైస్, నేను h1 ట్యాగ్ డాట్ ఇన్నర్ HTML రాస్తే పని చేస్తుందా, పని చేయదా? చేస్తుంది. నైస్ గైస్, చేస్తుంది. ఓకేనా? అలాగే మనం h1 ట్యాగ్ డాట్ స్టైల్ కూడా అప్లై చేయొచ్చు. ఏం అప్లై చేయొచ్చు, స్టైల్ కూడా అప్లై చేయొచ్చు. స్టైల్ ఈక్వల్ టు అని రాసేసి మనకు కావాల్సిన సిఎస్ఎస్ అనేది మనం రాసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, స్టైల్ డాట్ ఏమైనా ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ కలర్, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. రెడ్ కలర్ వచ్చేసిందా బ్యాక్గ్రౌండ్లో? అలాగా మనం పర్టికులర్ దాన్ని స్టైలింగ్ కూడా యాక్సిస్ అనేది చేయొచ్చు. నార్మల్గా అయితే ఇది వాడము గాయస్, చాలా రేర్, చాలా అంటే చాలా 99%లో 1% ఒక్కటే ఎప్పుడో ఒకసారి వాడతాం, అంతేగాని మనం ఎక్కువ శాతం ఇది వాడము. ఎందుకంటే ఇది ఓల్డ్ జావాస్క్రిప్ట్ అయిపోయింది, కానీ మనకు ఐడియా మాత్రము ఉండాలా. ఓకే గైస్, ఇది వచ్చేసి ఏమి, మనం ఐడి ద్వారా చేసినాం. సేమ్ ఐడి ఉండడం వల్ల మనకు డైరెక్ట్ యాక్సెస్ దొరికింది. అదే మనం క్లాస్తో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్తో చూద్దాము. h1 ట్యాగ్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్.
బై క్లాస్ నేమ్. దీంట్లో మనకు క్లాస్ నేమ్ రావాలా, HADING హెడ్డింగ్. ఒకసారి కన్సోల్ లాగ్లో H1 ప్రింట్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఏమొచ్చింది గైస్ ఇప్పుడు ఈడ? HTML కలెక్షన్ దేంట్లో వచ్చింది మనకి? ఏం డేటా టైప్? అరేలో వచ్చింది. ఏమొచ్చింది? అరేలో వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అరేలో మనకి H1 అంటే మనం చేసిన యాక్సిస్ ఏ ఇండెక్స్ మీద ఉంది? 0th ఇండెక్స్ మీద. మీకు ఇక్కడ ఏం ఐడియా రావాలా? మనం ఎప్పుడైతే ఐడి వాడినామో అది యూనిక్ ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చినాడు. ఎప్పుడైతే మనం క్లాస్ నేమ్ వాడినామో క్లాస్ నేమ్ యొక్క ఏదైతే మనం క్లాస్ వాడతామో దాని మెయిన్ రూల్ ఏమి? క్లాస్ ఎప్పుడు వాడాలా? ఎప్పుడైతే మనకి సేమ్ క్లాస్ నేమ్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి వాడేదైతే మనం క్లాస్ నేమ్ వాడతాం. అందుకోసం ప్రీడిఫైన్గా ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి తీసుకుంటామో వాడు ఆటోమేటిక్గా ఏం ఇవ్వడం జరుగుతుంది? ఒక HTML కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం లేవు, అదే నేను ఇంకొకటి రాస్తాను చూడండి. అదే క్లాస్ నేమ్తో పారాగ్రాఫ్ రాస్తాను ఒకటి. HELLO హలో పారాగ్రాఫ్ అని రాసేసి దీంట్లో సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చేస్తాను. ఇలా చేయొచ్చు కదా నార్మల్గా. అదే మనం ఐడి అనేది డూప్లికేట్ చేయలేము. ఇప్పుడు చూద్దాం. ఈడ చూసినట్లయితే కలెక్షన్ ఇప్పుడు 2 అయిపోయినాయి. కలెక్షన్స్ ఎన్ని? 2 అయిపోయినాయి. చూస్తే 0 మీద హెడ్డింగ్, 1 మీద మన ఏదైతే పారాగ్రాఫ్ ఉందో అది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ యాక్సిస్ తీసుకోవాలంటే నార్మల్ హెడ్డింగ్ అయితే 0. అదే మనం పారాగ్రాఫ్ యాక్సిస్ తీసుకోవాలంటే అరే ఆఫ్ 1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఏదొస్తుందో చూద్దాం. కరెక్ట్ వస్తుందా లేకుంటే వేరేది వస్తుందా అని కన్సోల్ లాగ్లో పేస్ట్ చేసేద్దాం. దీన్ని రిమూవ్ చేసేద్దాం. సేవ్ ఫార్మాట్ డాక్యుమెంట్. వచ్చిందా గైస్ పారాగ్రాఫ్ టెక్స్ట్? ఇక్కడ ఉంది చూడండి, పారాగ్రాఫ్ టెక్స్ట్ పైన ఉంది చూడండి. ఓకేనా? హలో పారాగ్రాఫ్ అనేది రావడం జరిగింది. ఇలాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? మనం ఎప్పుడైతే క్లాస్ నేమ్స్ వాడతామో మనకు అది కలెక్షన్ ఇస్తుంది. కలెక్షన్ అంటే అరే, సింపుల్గా కలెక్షన్ అంటే ఏమి? అరే. అలాగా ఇవ్వడము జరుగుతుంది. అదే ఎప్పుడైతే మనం ఐడి వాడేస్తామో మనకేం ప్రాబ్లం ఉండదు. ఐడి వాడేస్తే మనకు డైరెక్ట్ ఎలిమెంట్ యాక్సిస్ అనేది దొరుకుతుంది. దీంట్లో కూడా అంత ఎలిమెంట్ యాక్సిస్ దొరుకుతుంది, కానీ అరే రూపంలో దొరుకుతుంది. ఇది వచ్చేసి ఏమి? క్లాస్ నేమ్. ఇది వచ్చేసి మనకి క్లాస్ నేమ్. నెక్స్ట్ మనం ట్యాగ్ నేమ్తో కూడా వాడచ్చు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సేమ్ ఏముంది? నేను పీ ట్యాగ్ అంటాను. దీన్ని కూడా లెట్ ఎలిమెంట్ ఎలిమెంట్ బై ట్యాగ్ అని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. కన్సోల్ లాగ్ ఎలిమెంట్ బై ట్యాగ్. ఏమొస్తుందో అవుట్పుట్ మనము చూద్దాం. ఇది కూడా ఏమిచ్చింది గాయస్? కలెక్షన్. ఎందుకు కలెక్షన్ ఇచ్చింది? బేసిక్ థింగ్స్. ఎందుకు కలెక్షన్ ఇచ్చింది? క్లాస్ నేమ్. క్లాస్ వాడినామా ఆడ? ఏంది వాడింది ఈడ? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్స్ మనకి సేమ్ పేరుతో ట్యాగ్స్ మల్టిపుల్ రాయచ్చా? బేసిక్ థింగ్ గైస్, బేసిక్ థింగ్. జస్ట్ కొంచెం మైండ్ పెట్టండి. మనకి క్లాస్ నేమ్స్ మల్టిపుల్ రాయొచ్చు, ట్యాగ్ నేమ్స్ మల్టిపుల్ రాయొచ్చు. అందుకోసం వాడు ఏం చేసినాడు? ఏదైతే మల్టిపుల్ రాయడానికి మనకి ఏదైతే ఆపర్చునిటీస్ ఛాన్సెస్ ఉంటాయో మనకు వాడు ఆటోమేటిక్గా ఏం చేసినాడు? దాన్ని కలెక్షన్స్లో ఇచ్చేస్తున్నాడు. దాన్ని దేంట్లో ఇస్తున్నాడు? కలెక్షన్స్లో ఇస్తున్నాడు. అదే మనకు ఐడి అంటే నేను ఫస్ట్ రోజు నుంచి ఏం చెప్తున్నాను? ఐడి చెప్పినప్పుడు ఐడి అనేది యూనిక్ ఉంటుంది. అందుకోసం వాడు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చినాడు. బేసిక్ థింగ్ కదా. నేను పారాగ్రాఫ్ ఇంకొకటి కూడా రాయొచ్చు, ఎవడు ఆపాడు. కానీ ఐడి ఇంకొకటి రాస్తే మనకి దాని రూల్ అలౌ చేస్తుంది, రూల్ అలౌ చేయదు. అదే మనకి పారాగ్రాఫ్ నేను 2 to 3 times రాస్తే అలౌ చేస్తుంది. అది కామన్ థింగ్. వాడు ఆటోమేటిక్గా ఏం చేసినాడంటే ఏదైతే మనకి డామ్ అనేది ఉందో కాన్సెప్ట్, వాడు ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఎలిమెంట్ని ట్యాగ్ నేమ్తో క్లాస్ నేమ్తో యాక్సెస్ చేస్తావో వాడు ఫస్టే ఊహించినాడు. ఏమని ఊహించినాడు? వాడు ఆ క్లాస్ నేమ్ 2 to 3 times వాడచ్చు, లేకుంటే ఆ ట్యాగ్
ట్యాగ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ అంటే మోర్ దాన్ వన్ టైం వాడచ్చు అని వాడు ఊహించుకొని దాన్ని ఒక అరే రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా గైస్? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి 0th ఇండెక్స్ మీద మన ప్యాడింగ్ పి ఏదైతే అది ఉంది. నేను ఇక్కడ సింపుల్గా 0 అని రాస్తే దాని యాక్సిస్ అనేది మనకి దొరుకుతుంది. నేను దీంట్లో ఏదైతే ఉన్నాయో దాన్ని ఏదైతే గెట్ ఎలిమెంట్ బై ఏది ఉంది నెక్స్ట్ మనకి ఇన్నర్ HTML ద్వారా డాట్ స్టైల్ ద్వారా నెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ ద్వారా దాంట్లో ఉన్న వాల్యూ అనేది మనము తీసుకోవచ్చు. ఓకేనా గైస్? మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏం చేయండి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, దీన్ని మనము ఓపెన్ చేయలేమా? ఇక్కడ మనకి నార్మల్గా ఐడి యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేయండి, దాంట్లో ఏమేమి యాక్సెస్లు ఉంటాయో అవన్నీ మనము చేయొచ్చు, చూడొచ్చు. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి ట్యాగ్ నేమ్తో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఇంకా చెప్పాలా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాలా గైస్? క్లియర్ సమీర్. ఓకే గైస్, డన్. ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్వారీ సెలెక్టర్, ఇంకొకటి వచ్చేసి క్వారీ సెలెక్టర్ ఆల్. సింపుల్ థింగ్స్. ఇవి ఎందుకు వాడతాము? క్వారీ సెలెక్టర్ అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా చూపించేస్తాను. క్వారీ సెలెక్టర్ డాట్ క్వారీ సెలెక్టర్. ఈ క్వారీ సెలెక్టర్ ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి సెలెక్టర్ అయినా రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిదైనా ఐడి రాయొచ్చు, నెక్స్ట్ క్లాస్ నేమ్ రాయాలా, క్లాస్ నేమ్ రాయొచ్చు, లేకుంటే ట్యాగే రాయాలా, ట్యాగ్ కూడా రాయొచ్చు. ఎలా రాయాలా అంటే దీన్ని కొంచెం జూమ్ చేస్తాను, కనిపిస్తుందో లేదో. మనం ఎప్పుడైతే ఐడి రాయాలనుకుంటామో డైరెక్ట్గా హ్యాష్ పెట్టి సిఎస్ఎస్లో రాస్తాం కదా, అలాగా డైరెక్ట్గా హ్యాష్ పెట్టి HADING01. ఒకసారి దీని అవుట్పుట్స్ అనేది మనము చూసేద్దాము. వ్రాప్ చేసేసి తొందరగా కన్సోల్ లాగ్ సేవ్ చేసేసి అవుట్పుట్ వచ్చిందా గైస్? మనకి మన ఏదైతే H1 ఉందో దాని యాక్సెస్. ఓకే గైస్, డన్. దీన్నే నేను ఏం చేస్తానంటే సింపుల్గా క్లాస్ నేమ్ అంటే మనం హ్యాష్ పెట్టాలా, డాట్ పెట్టాలా? క్లాస్ నేమ్ డాటా, హ్యాషా? డాట్. ఓకే గైస్, డన్. అదే ట్యాగ్ నేమ్ అయితే సింపుల్గా ఏదైతే ఉందో H3. సింపుల్ H1 నాట్ H3. సేమ్ వచ్చినాయా అన్నీ? క్లాస్ నేమ్తో ఒకటి వాడినాం, ఇక్కడ వాడు చూపిస్తున్నాడు చూడండి క్లియర్గా. మనకి 3 మనం రాసేసినాము. ఒకటి వచ్చేసి నేను ఇక్కడ రాస్తాను కావాలంటే, ఒకటి వచ్చేసి ఐడి పేరుతో మన క్లారిటీ ఉంటుంది, ఒకటి వచ్చేసి క్లాస్. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది మనం జస్ట్ ఐడి నేమ్ కాదు, ఐడిని ఎలా ప్రజెంట్ చేస్తామో అది ట్యాగ్ నేమ్. ఐడిని ఎలా ప్రజెంట్ చేస్తామో అది. క్లాస్ని ఎలా ప్రజెంట్ చేస్తామో అలా రాయాలా. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఐడితో మనకు డేటా అనేది వచ్చేసింది, క్లాస్ నేమ్తో వచ్చేసింది, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ట్యాగ్ నేమ్తో కూడా వచ్చేసింది. మీకు ఒక డౌట్ రావాలా గైస్? డౌట్ రాలేదంటే ఏం చెప్పలేము. డౌట్ వచ్చిందా లేదా? క్లాస్కి ట్యాగ్కి అదే ఎర్ర రాకుండా నార్మల్గా వచ్చింది. ఇంకా గైస్ ఇప్పుడు వరకు మనం చూసినాము క్లాస్కి ట్యాగ్కి ఏమొచ్చిండే? అరే కలెక్షన్ వచ్చిండే, అంటే అరే ఆఫ్ ఐటమ్స్ లాగా వచ్చిండే. కానీ ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ దొరికిందా, దొరకలేదా? చెప్పాలా గైస్? వాయిస్ రాకుంది. మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. నేను అదే పైన ఒకసారి అన్కమెంట్ చేస్తాను, చూడండి మీరే. దీన్ని కమెంట్ చేస్తాను, దీన్ని కూడా ఇలా చేస్తాను, దీన్ని రెప్లికేట్ చేసేసి ఇక్కడ రాసేస్తాను 0 అని. ఓకే, చూడండి పైంది వచ్చేసి క్లాస్ నేమ్తో యాక్సెస్ చేస్తే మనకి ఏమిచ్చింది? అది అరే. కింద ట్యాగ్ నేమ్తో యాక్సెస్ చేస్తే అరే. అదే దాంతోనే మనం క్వారీ సెలెక్టర్తో వాడితే డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చింది, అంటే ఐడికి ఎలాగైతే ఇస్తుందో అలా ఇచ్చింది. డిఫరెన్స్ కనిపిస్తుందా రెండింటికి? ఓకే గైస్, అది డిఫరెన్స్ ఎందుకు అంటే మనము ఎప్పుడైతే క్వారీ సెలెక్టర్ వాడతామో మనకి ఫస్ట్ ఐటమ్ రెండర్ అవుతున్నప్పుడు, రెండర్ అంటే అది చెక్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫస్ట్ ఐటమ్ దొరుకుతుందో దాన్ని ఎత్తుకుంటుంది, దాన్ని మనకి
పికప్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇవ్వడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇలా లైన్ ఉన్నాయి అనుకుందాం. మనకి లైన్గా మనం ఇచ్చిన క్లాస్ నేమ్తో త్రీ ట్యాగ్స్ ఉన్నాయి, 1 2 3. మనకి ఇది ఏం చేస్తుంది క్వైరీ సెలెక్టర్? ఫస్ట్ ఎప్పుడైతే ఈ హెడ్డింగ్ అనే పేరుతో క్లాస్ దొరుకుతుందో దాన్ని పిక్ చేసుకుంటుంది. అదే మనకి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఏం చేస్తాయి అంటే ఈ అన్నిటిని పిక్ చేస్తాయి కాబట్టి మనకు అది కలెక్షన్లో ఇస్తున్నాయి. ఇది మన క్వైరీ సెలెక్టర్ అనేది ఫస్ట్ ఐటమ్ మాత్రమే పిక్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఓకేనా, డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇస్తుంది. లేదన్నా నాకు అన్నీ రావాలా అంటే నేను ఆ క్లాస్ నేమ్ ఎవరెవరికైతే వాడినానో అన్నీ రావాలా అంటే మనం ఏం చేయొచ్చు తెలుసా? మనకి ఇంకొక స్మాల్ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ పేరు వచ్చేసి క్వైరీ సెలెక్టర్ ఆల్. క్వైరీ సెలెక్టరే కానీ దాని పక్కన ఆల్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఈ రెండింటిని కాపీ చేసుకొని ఇక్కడ కింద ఆల్ పెట్టి చెక్ చేస్తాను. ఆల్ ఓకే, నేను ఇక్కడ ఆల్ అని రాస్తాను మనకు డిఫరెన్స్ తెలియడానికి కోసం. ఆల్ సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. డన్ గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అరే రిటర్న్ చేసిందా నోడ్ లిస్టులు సేమ్. మనకి చూడండి ఇక్కడ సేమ్ క్లాస్ నేమ్తో ఎన్ని ఉన్నాయి? 2 ఐటమ్స్ ఉన్నాయి. పైన చూసినట్లయితే ఒక్క ఐటమే అంటే మనకి హెడ్డింగ్ ట్యాగ్ ఒకటే ఇచ్చింది. అది కింద చూసినట్లయితే మనకు 2 ఐటమ్స్ ఇచ్చింది. ఓకేనా, మనం ఎప్పుడైతే అన్ని యాక్సెస్ కావాలో అప్పుడు క్వైరీ సెలెక్టర్ ఆల్ వాడతాము, లేకుంటే నార్మల్గా క్వైరీ సెలెక్టర్ అనేది వాడేస్తాము. ఓకేనా గైస్, అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా, డౌట్స్ అడగడానికి ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, డౌట్స్ ఎప్పుడైనా అడగచ్చు మీరు. ఓకేనా, ఏదైనా కూడా నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, ఆర్ఎల్స్ కాల్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నేను చూస్తే మాత్రం పక్కా రెస్పాన్స్ అవుతాను. ఓకేనా, రెస్పాన్స్ అనేది ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే గైస్, ఇది వచ్చేసి ఏంది డామ్ గురించి. మనకి డామ్ గురించి అంటే ఒక బేసిక్గా ఎలిమెంట్స్ యొక్క యాక్సెస్ ఎలా తీసుకోవాలా అనేదే ఇదంతా థింగ్. ఓకే గైస్, ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. ఇన్పుట్ ఫీల్డ్లో రాస్తే దాని యాక్సెస్ ఎలా తీసుకోవాలా, బటన్ మీద క్లిక్ చేస్తే దాని యాక్సెస్ ఎలా తీసుకోవాలా అంటే బటన్ యొక్క యాక్సెస్ ఎలా తీసుకోవాలా, దీన్నే మనం ఏమంటామంటే ఈవెంట్స్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అందరు క్లియర్గా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండిటి యాక్సెస్ ఎలా తీసుకోవాలా. ఫస్ట్ యాక్సెస్ నార్మల్గానే తీసుకుందాం. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తాను, NAME. ప్లేస్ హోల్డర్ వచ్చేసి యూజర్ నేమ్, ఎంటర్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తాను. సేమ్ బటన్కి కూడా ఏం చేస్తాము, బటన్ కూడా ఒక ఐడి ఇచ్చేస్తాం, ఐడితోనే యాక్సెస్ చేస్తాము. BTN అని దాన్ని కూడా యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా డాక్యుమెంట్ ఈ రెండింటిని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. లెట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఏం రాయాలా గైస్? ఐడి గెట్ ఎలిమెంట్ బై ఐడి. సింపుల్గా యూజర్ నేమ్ అని రాసేసి సేమ్ దాని కాపీ తీసుకొని గెట్ ఎలిమెంట్ బై ఐడి బటన్, దీన్ని కూడా మనము ఇక్కడ BTN పేరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు, సేమ్ ఇవ్వడం అని కాదు. నేను సింపుల్గా పేర్లు ఉంటాయి కాబట్టి నేను BTN యూజర్ నేమ్ అని ఇచ్చుకున్నాను. కన్సోల్ లాగ్లో యూజర్ నేమ్ ఏమొస్తుంది, బటన్ BTN ఏమొస్తుందో ఒకసారి చూసినట్లయితే మనకి 2 ట్యాగ్స్ వచ్చేసినాయా? ఓకే, ఇక్కడ రాంగ్ ఉంది, NAME నేమ్ యూజర్ నేమ్ ఓకే గైస్, 2 మనకి వచ్చేసినాయి. ఈ బటన్ యొక్క యాక్సెస్ వచ్చేసింది అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్ ఫీల్డ్ యాక్సెస్ కూడా మనకి దొరికింది. ఇప్పుడు నేను దీంట్లో ఒకటి టైప్ చేస్తాను, సమీర్ JS క్లాసెస్. ఓకేనా, సమీర్ JS క్లాసెస్ అని రాసినాను. దేంట్లో ఇన్పుట్లో. మనం ఇప్పుడు ఇన్పుట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఆ సమీర్ JS యాడ్ వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత పెద్ద ఆబ్జెక్ట్ ఉందో ఇది.
వాల్యూ ఎంటీగా ఉంది. ఈడేంది సబ్ ప్రీవియస్ ఎలిమెంట్స్. ఒక్క నిమిషం గైస్, దీన్ని మనం కమెంట్ చేద్దాం. ఇది ప్రింట్ అయితే మళ్ళీ మనకి తలగా నొప్పి. సింపుల్గా రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ రాద్దాం SAMER. దీని యాక్సెస్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవ్వకుందా, ఈడ ఓపెన్ చేసి చూద్దాము. ఈడ కూడా రాకుంది కదా. దీన్ని వేరియబుల్లో పెట్టుకున్నాము కదా, దీన్ని ఒకసారి నార్మల్గా పెట్టి మనం దాని లోపల యా పార్ట్లో వచ్చిందో చూపిస్తాను. నాకు తెలుసు కానీ మీకు చూడాలి కదా, అందుకోసం అంతే. ఇప్పుడు కూడా అడిగలేదా వీడు దీని యాక్సెస్. ఓకే, డైరెక్ట్గా ఫంక్షన్ రాసే చూద్దాం. మనకి దీనికన్నా డైరెక్ట్ ఫంక్షన్ రాసేసే మనము చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యాక్సెస్ ఎలా దొరుకుతుంది అంటే, మనకి ఏదైతే యూజర్ నేమ్ అనేది ఉందో అది వచ్చేసి ఏమి ఒక ఇన్పుట్ ఫీల్డ్. నేను కొంచెం సేపు బటన్ని పక్కన పెట్టేస్తాను, లేకుంటే కింద రాసేద్దాం బటన్ అనేది BTN. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ అంటే మనకి ఫుల్ ఏదైతే ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉందో అది ఇవ్వడము జరిగింది. డాట్ టార్గెట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఏమంటున్నాడు వీడు, అన్డిఫైన్డ్ వాల్యూ. టార్గెట్లో ఏమొస్తుందో చూద్దాము. అన్డిఫైన్డ్ వచ్చింది. ఆన్ చేంజ్లో పెట్టే చూడాలి అయితే దీన్ని. ఓకే గైస్, ఆన్ చేంజ్ అనేది పెట్టి చూద్దాం. ఈవెంట్స్ కాడ వెళ్ళిపోదాము. దాని తర్వాత దాని యాక్సెస్ అనేది మనకి తెలిసిపోతుంది. మనకి ప్రతి దానికి ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ గైస్, నేను ఇక్కడ టైప్ చేస్తుంటే దాని అర్థం ఏమి? టైప్ చేస్తున్నానంటే దాని అర్థం ఏమి? యాక్టివిటీ చేస్తున్నాననే, యాక్టివిటీ చేయకున్నాననే చెప్పాలా గైస్? యాక్టివిటీ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటామంటే ఈవెంట్స్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఈవెంట్స్ గైస్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఈవెంట్స్. దీన్ని నేను ఫస్ట్ ఫార్మాట్ చేసుకుందాం. ఇలా రాసేస్తాను ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు తయారు చేయబడిందంటే మెయిన్గా ఈ ఈవెంట్స్ వల్లనే మనకి మన జావా స్క్రిప్ట్ అనేది తయారైంది. ఎందుకన్నా అంటే మనం ఏదైతే బ్రౌజర్ ఉంటుండానో ఫస్ట్ మనం వెబ్సైట్స్ తయారు చేస్తాం కదా, ఆ వెబ్సైట్స్లో మనకి యూజర్ ఇంటరాక్షన్ కోసం అంటే బటన్స్ క్లిక్స్ కోసము, ఏదైనా పేరు రాయడం కోసం, ఫామ్ సబ్మిట్ కోసము, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కోసము మనకి ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ అనేది తయారు చేయబడింది. మనకి ఈవెంట్ అంటే ఏం లేదు గైస్. నార్మల్గా ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్ చేసుకుంటే దాన్ని ఏమి ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటే ఏమి? ఏదో ఒకటి యాక్టివిటీ జరగడం, ఏదో ఒక యాక్టివిటీ జరగడం. మనము కొంచెం థియరిటికల్గా ఏదైతే మనకి కంప్యూటర్ బేస్ మనం ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చూస్తే ఫస్ట్ వచ్చేసి ఆన్ చేంజ్, తర్వాత వచ్చేసి ఆన్ క్లిక్, తర్వాత వచ్చేసి ఆన్ కీఅప్, ఆన్ మౌస్, ఓవర్, ఇంకా చాలా సో ఆన్ ఇలా ఉన్నాయి. ఓకే, మనకి ఎక్కువ యూస్ చేసేది ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ చాలా ఎక్కువ యూస్ చేస్తాం. చాలా అంటే చాలా ఎక్కువ యూస్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆన్ చేంజ్ అంటే దీని అర్థం ఏమి? బేసిక్గా ఆన్ అంటే మీద, చేంజ్ అంటే ఏమి? దాని మీద ఏమైనా చేంజెస్ చేయడం. అంటే మనకి ఇప్పుడు ఒక ఎంటీ ఇన్పుట్ ఫీల్డ్ ఉంటే దాని మీద ఏదైనా చేంజెస్ చేయడం. ఆన్ క్లిక్ అంటే ఏమి? ఆన్ క్లిక్ అంటే ఏమి? దాని మీద క్లిక్ చేయడం. ఓకేనా, దాని మీద ఏమి క్లిక్ చేయడం, ఏదైనా ఉంటే దాని మీద క్లిక్ చేయడం. ఇది వచ్చేసి సింపుల్. ఆన్ కీఅప్, కీస్ అంటే మనకి కీబోర్డ్లో కీస్ ఉంటాయా? ఆన్ కీస్ అప్ అంటే ఏం లేదు, మనం జస్ట్ కీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ కీ అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ ఈవెంట్స్ దేని మీద బేస్ అయి ఉంటాయంటే మనకి కీస్కి సంబంధించి. దేని మీద? కీస్కి సంబంధించి. ఆన్ క్లిక్ దేని మీద బేస్ అయి ఉంటాయి? మనం ఎక్కువ శాతం చూస్తే మౌస్తో క్లిక్ చేస్తాం, గుర్తుందా? నార్మల్గా మౌస్ ఏదైనా క్లిక్ ఇలా చేస్తాం కదా,
దీన్ని ఆన్ క్లిక్ అంటారు. ఆన్ చేంజ్ అంటే ఏమి, ఏదైనా నేను ఉన్నదాన్ని చేంజ్ చేయడం, దాన్ని ఆన్ చేంజ్. ఎప్పుడైతే మౌస్తో వస్తాయో ఇవన్నీ ఏమి, నేను మౌస్ పైన పోతే ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ మూవ్, నేను ఎప్పుడైతే మౌస్ మూవ్ చేస్తానో ఇవి చాలా ఉన్నాయి. ఇవి మనకి చాలా అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి ఈవెంట్ మనకి ఒక ఇంపార్టెంట్ ఈవెంటే. దీంట్లో మనం ఆన్ చేంజ్ ఆన్ క్లిక్ అయితే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడతాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడతాము. ఓకేనా గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయో దాంట్ల మీద మనము ఈవెంట్స్ అనేది అప్లై చేద్దాం. ఎలా అప్లై చేస్తామన్న ఈవెంట్స్ అంటే ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం, తర్వాత దీంట్లో వర్క్ అయితే నేను ఆన్ క్లిక్ డైరెక్ట్గా రాసి కూడా మీకు చూపిస్తాను. ట్రెడిషనల్ మెథడ్ ఎలాగా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యాక్సిస్ తీసుకోవాలా. యూజర్ నేమ్ అనేది ఏమి, ఒక ఇన్పుట్ ఫీల్డ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఏముంది మనకి, యాడ్ ఈవెంట్ లిజనర్ అని మనకి సింపుల్గా ఒక ప్రాపర్టీ ఉంది, యాడ్ మెథడ్ ఉంది. ఇదే మనము ఎక్కువ ట్రెడిషనల్ అంటే ఇది చాలా పాత నుంచి వాడుతున్నాం యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది. ఓకేనా, ఇది యూస్ చేసి కూడా మనము తయారు చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏదైతే ఉందో అది 2 థింగ్స్ తీసుకుంటుంది. నేను ఇక్కడ కమెంట్ చేస్తాను, ఇది 2 థింగ్స్ తీసుకుంటుంది. ఏమేమి అంటే ఫస్ట్ వచ్చేసి ఈవెంట్ నేమ్, తర్వాత వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ సింపుల్ థింగ్, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈవెంట్ నేమ్ రెండు తీసుకుంటుంది. మనం ఏం చేద్దాము, మనకి ఇది ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ చేంజ్ కావాలా, చేంజ్ అనే ఈవెంట్. మనం నార్మల్గా అయితే ఆన్ చేంజ్ అని రాస్తాము యాడా రియాక్ట్ జేఎస్లో, కానీ మనకి ఇది ట్రెడిషనల్ మెథడ్ కాబట్టి మనం ఇక్కడ జస్ట్ చేంజ్ అని రాస్తాం. డిఫరెన్స్ ఏముండదు, ఆడ ఆన్ ఉంటుంది ఇక్కడ ఆన్ ఉండదు అంతే. ఓకేనా, చేంజ్ అని రాస్తాం. కాల్ బ్యాక్ అంటే ఏం రాయాలా గైస్, మీకు ఏం గుర్తు రావాలా కాల్ బ్యాక్ అంటేనే? యారో ఫంక్షన్. ఓకేనా, గుడ్డిగా మనం యారో ఫంక్షన్ రాసేయాలా కాల్ బ్యాక్ అంటేనే. ఇంకా సింపుల్గా ఒక యారో ఫంక్షన్ అనేది రాసేసినాం. ఓకే, మనకి ఇది ఏమి, దీన్ని నేను ఒక పేరు చెప్పినాను, ఏమంటాం దీనిలోని, ఏమంటారు దీనిలోని? ఈవెంట్స్. ఏమంటారు? ఈవెంట్స్. ఓకేనా, చేంజ్ అనేది ఏమి, ఒక ఈవెంట్. నార్మల్గా ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే కాల్ బ్యాక్, ఆడ ఎలాగైతే మనకి ఐటమ్స్ ఇండెక్స్ రిటర్న్ చేసిందో ఈడ ఒక ఈవెంట్ అని రిటర్న్ చేస్తుంది. నేను కన్సోల్ డాగ్లో ఈవెంట్ అని రాస్తాను, కన్సోల్ డాట్లో ఈవెంట్ అని రాస్తాను. ఇప్పుడు సేవ్ చేసేద్దాము, ఒకసారి అవుట్పుట్లో పోదాం, రిఫ్రెష్ చేద్దాం. దీనిలో రిమూవ్ చేద్దాం, ఫస్ట్ రిఫ్రెష్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో ఏదైనా రాస్తాను, ఇంకా రాలేదా? ఆన్ చేంజ్ ఓహో ఇంత స్లో ఉందా అది? దీని మీద రివ్యూ అయితే వస్తుంది. ప్రామిసెస్ అసింక్రోనస్ కాల్స్ రెస్పాండ్ HTML1. ఓకే లిజనర్ ఇండికేట్ అసింక్రోనస్ రెస్పాన్స్ రిటర్నింగ్. ఎందుకు అది నిజంగా టైం తీసుకుంటుంది, ఇంత టైం తీసుకోదు ఇది నార్మల్గా. ఓకే గైస్, మనం ఇది తర్వాత చూద్దాము. ఇది మనకి నా బ్రౌజర్ సెట్టింగ్స్ ఏమైనా చేంజెస్ ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే నేను ఈవెంట్ అన్నానో మనకి ఏం రిటర్న్ చేసింది గైస్, ఇది ఈవెంట్ ఆబ్జెక్ట్. చెప్పాలా గైస్, కనిపిస్తుంది కదా, ఏం రిటర్న్ చేసింది? ఈవెంట్ ఆబ్జెక్ట్. దీంట్లో మనకు ఆ పర్టికులర్ ఏదైతే పర్టికులర్ మనం క్లిక్ చేసినామో ఆ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క మొత్తం యాక్సిస్ దొరుకుతుంది. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వస్తే మనకి చూడండి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో. మనకి ఇక్కడ టైప్ కనిపిస్తుంది, అంటే మనం ఏం టైప్ చూసినాం, ఆన్ చేంజ్ పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ అని ఒకటి ఉంటుంది, ఆ టార్గెట్ అనేది ఓపెన్ చేస్తాం. టార్గెట్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఉంది మనకి. టార్గెట్లో లోపల పోతే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఐడి, మనం ఇచ్చిన ఇన్పుట్, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, లేబుల్స్ అంట, లేబుల్ అయితే ఏం లేదు, ఐడి ఉంది, ఇన్హెరిట్, చైల్డ్స్ ఉన్నాయి,
అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మనం ఇచ్చిన అట్రిబ్యూట్స్, ప్లేస్ హోల్డర్ వాడినాం, టైప్ వాడినాం, ఐడి వాడినాం. ఎందుకు దీంట్లో నుంచి వాల్యూ రిమూవ్ చేసేసినారా వీళ్ళు? ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే మనం రాసింది రావాలా. నార్మల్గా అయితే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఎందుకు రాకుంది నిజంగా? డెప్రికేట్ చేసినారో ఏమో. ఒకసారి చూద్దాము గైస్, లెట్ ఇట్ బి, మనం చూద్దాము. ఓకే, ఇదైతే వస్తుంది. అక్కడ వాల్యూ అని ఇవ్వలేదా? వాల్యూ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. స్టోరేజ్ చేయము. డాట్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాము. నార్మల్గా అయితే మనం టైప్ ఏమైతే చేస్తామో అది రావాలా. డన్ గైస్, వచ్చేసింది. ఓకేనా. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే మనకు సజెషన్స్ రాకున్నా ఈ వాల్యూ సజెషన్స్, కానీ మనం ఎప్పుడైతే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటామో ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ రావడం జరుగుతుంది. ఏం క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది? ఓకే చూడండి, నేను ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నానో వచ్చిందా గైస్ డేటా అనేది కింద. ఇప్పుడు దాని యాక్సిస్, నేను ఏదైతే రాస్తున్నానో దాని యాక్సిస్ అనేది మనకి దొరుకుతుంది. చూడండి, సమీర్ రాస్తే సమీర్ అనేది మనకి వచ్చేసింది. ఓకే, మనము ఏదైతే రాస్తున్నామో ఆ డేటా అనేది మనకు రావడము జరుగుతుంది. ఇది ఏంది? ఆన్ చేంజ్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఏదైతే బటన్ ఉందో దాని మీద క్లిక్ చేయాలా అనుకుంటున్నాను. అప్పుడు ఏం ఈవెంట్ పెట్టాలా అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆ బటన్ యొక్క యాక్సిస్ దొరకాలా. BTN బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఇప్పుడు చెప్పండి, నేను ఏం ఈవెంట్ వాడాలా? ఇక్కడ బటన్ మీద ఏం చేస్తాము? క్లిక్. ఓకేనా, క్లిక్ అని ఈవెంట్ ఉంటుంది. బటన్ డాట్ క్లిక్. సేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం డైరెక్ట్గా, ఇప్పుడు దీంట్లో మనకి ఈవెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా చూసేద్దాం. కన్సోల్ లాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిమూవ్ చేసేద్దాం. సింగిల్ లైన్ ఉంటే అవసరం లేదు. HELLO అని రాసేద్దాం. హలో బటన్ క్లిక్, BTN CLICK బటన్ క్లిక్. ఇప్పుడు చూద్దాం గైస్, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. క్లిక్ అవుతుందా బటన్? ఓకే గైస్, దాని యాక్సిస్ అనేది మనకి దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం మనము రియలిస్టిక్గా చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ఫంక్షన్ తయారు చేస్తాను. ఏం తయారు చేస్తాను? సింపుల్గా ఒక ఫంక్షన్ కాన్స్ట్ SUBMIT సబ్మిట్ ఫంక్షన్ FUN అని రాసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ సింపుల్గా మనము తయారు చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పైన పెట్టుకుందాము. ఓకే, తర్వాత ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దీని నుంచి మనం వాల్యూ తీసుకోవాలా. వాల్యూ ఎలా తీసుకుంటాం? చాలా సింపుల్ థింగ్. ఓకే, దీన్ని సింపుల్గా ఏం చేద్దాము? నార్మల్గా అయితే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈడనే రావాలా, అది కానీ రాలేదు. ఒకసారి మనం ఆన్ చేంజ్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో నుంచి మనం రిటర్న్ కూడా చేపించుకుందాం. ఏదైతే ఆన్ చేంజ్ ఉందో ఆన్ చేంజ్ చేసుకొని దీని వాల్యూని VALUE వాల్యూలో పెట్టుకుందాం. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ సింపుల్ థింగ్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఈ బటన్ క్లిక్లో ఏదైతే ఉందో కన్సోల్ డాట్లో నేను వాల్యూ అని రాస్తాను. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ బదులు సబ్మిట్ అని నేను ఫంక్షన్ రాయలేనా గాయస్? ఇలాగా ఇది వచ్చేసి మనకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయిపోతుంది. సింపుల్గా మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అయిపోతుంది. ఒకసారి మనం ట్రై చేద్దాం మనకు వర్క్ అవుతుందో లేదో. సమీర్ 001 అని రాస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను, అన్డిఫైన్డ్ వచ్చింది. నైస్, అన్డిఫైన్డ్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చిందో మనము చూద్దాం. ఇది ఏంది? బయట రాసినామా? యాక్సెస్ ఇవ్వకుండా ఇది బయటికి. ఓకే, నార్మల్ ఇన్నర్ HTML రాస్తే కూడా వస్తుంది కదా. దీన్ని మనం ఇలాగ పెట్టేసి చూద్దాము. సేవ్ చేసేసి సమీర్ 001 క్లిక్ అసలు అవుతుందా? క్లిక్కే కాకుండా ఒకసారి చూద్దాం గైస్. కన్సోల్ డాట్లో HELLO అని రాద్దాము. అవుతుంది కదా క్లిక్. డన్. దేందో యాక్సిస్ దొరకకుంది. ఓహోహోహోహో, దీని యాక్సిస్ అనేది దానికి దొరకకుంటుంది. దీన్ని లోపల డిఫైన్ చేద్దాము. SAMER. ఎందుకు యాక్సెస్ దొరకకుంది? ఇప్పుడు కూడా దొరకకుందా?
యాడ్ ఈవెంట్ లిజనర్ ఆన్ చేంజ్ చేసినాము. ఒక్క నిమిషం గైస్, ఆన్ చేంజ్ చేసినాం. డాట్ వాల్యూ VALUE వాల్యూ అంటే ఏమొస్తుంది మనకి? యూజర్ నేమ్ వాల్యూ వస్తుందా రాకుందా? console.log యూజర్ నేమ్. ఓకే గైస్, నార్మల్గా వాల్యూ మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఈ ఆన్ చేంజ్ ఏదైతే ఉందో పర్టికులర్ వాల్యూ అనేది మనం తీయడానికి చాలా యూజ్ అవుతుంది. కొన్ని ఆన్ చేంజ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇది అవసరం రాదు అనుకోవద్దండి, ఇది అవసరం రాదు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అవసరం రాదు, కానీ 100% మనం ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది వాడతాము. ఓకేనా? నేను కావాలంటే రియల్ వరల్డ్ కోడ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి గైస్, ఇది ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేసి ఏమంటే గుర్తుపెట్టుకోండి, బయట యాక్సిస్ లోపల రాదు మనకి. దీంట్లో బయట యాక్సిస్ లోపల అనేది రాదు. అందుకోసం లోపలనే ఒకసారి యాక్సిస్ అనేది ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు నేను ఆన్ క్లిక్ ఇలాంటిది ఒక ఫామ్ తయారు చేయొచ్చా? తయారు చేయలేమా? చేయొచ్చు. ఓకే గైస్, ఈరోజు టాస్క్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈరోజు జరిగిన క్లాస్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసేసి మనం ఏం చేయాలా, మనం ఏదైతే ఒక ఫామ్ నీట్గా డిజైన్ తయారు చేసి UI డిజైన్ ఒక ఫామ్ తయారు చేసి దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ పెట్టి ఎప్పుడైతే మనము సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో ఆ డేటా తీసుకొని మనకు ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్లో పెట్టాలి. నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఒక యూజర్ ఫామ్లో ఏమేమి ఉండాలా? సింపుల్గా ఒక ఫామ్ ఉంటుంది. ఫామ్లో వచ్చేసి యూజర్ నేమ్, తర్వాత వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, తర్వాత వచ్చేసి పాస్వర్డ్. ఓకేనా? తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఏం చేయాలా, మనకి స్క్రిప్ట్ ఏదైతే మనకి JS ఉందో JS అటాచ్ చేసి ఈ 3 డేటా ఏదైతే ఉందో ఈ ముగ్గురి డేటా అనేది యాక్సిస్ కన్సోల్లో తీసుకోవాలా, CLG కన్సోల్లో తీసుకోవాలా. థర్డ్ స్టెప్, కన్సోల్లో తీసుకున్న తర్వాత మనము దీంట్లో ఇంకొక బటన్ ఉంటుంది, బటన్ అనేది పెట్టాలా. BTN ఏమన్నా పేరు ఇచ్చుకోండి, బటన్ అనేది ఒకటి ఉండాలా. ఆన్ క్లిక్ ఆఫ్ దట్ బటన్ మనం జావా స్క్రిప్ట్లో ఏం చేస్తామంటే ఒక యూజర్ లిస్ట్ అని తయారు చేస్తాం. అది వచ్చేసి ఎంటీ అరే ఉంటుంది డిఫాల్ట్గా. ఓకే, తర్వాత ఫోర్త్ థింగ్ వచ్చేసి యూజర్ డేటా అంటే ఏముంటుంది? ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి గైస్? ఆబ్జెక్ట్లో ఏమేమి పెట్టాలా? ఆబ్జెక్ట్లో వచ్చేసి యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ పెట్టేసి ఇదేంది మనకిది ఒక ఆబ్జెక్ట్ తయారైపోయింది. ఈ తయారైపోయిన ఆబ్జెక్ట్ని ఈ అరేలో పుష్ చేయాలా. ఎలా పుష్ చేస్తాము? ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ బటన్. ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి పర్టికులర్ నువ్వు రాసిన డేటా ఏదైతే ఉందో అది తీసుకొని మనకి దీంట్లో పుష్ చేసి మనకి ఏదైతే స్నాప్స్ ఉన్నాయో UI స్నాప్స్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు తెలుసా, మనము డైరెక్ట్గా దీని మీద కూడా ప్రింట్ చేయొచ్చు. దీని మీద ఎలా ప్రింట్ చేయాలో జస్ట్ ఇప్పుడు ఒక చిన్న థింగ్ చూపించేస్తాను, దాని తర్వాత మీరు అది కూడా ప్రింట్ అనేది చేసేయండి. ఓకే, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ థింగ్ ఏమి మనకి ఆ ఏదైతే లిస్ట్ ఉందో మ్యాప్ ఆన్ UI. ఓకేనా? ఇది మనకి చేయాల్సిన పని. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏం సౌండే రాకుంది. వాయిస్ వస్తుందా? ఇప్పటిదాకా బ్రేక్ అయింది బ్రో, వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది. అసలు అప్పటి నుంచి రాలేదా సౌండ్ అనేది? రాదు. ఫోర్త్ పాయింట్ నుంచి రాలేదు. ఫోర్త్ పాయింట్ నుంచి రాలేదా? ఓకే, ఫోర్త్ పాయింట్ ఇది అర్థమైపోయింది. ఆబ్జెక్ట్ తయారు చేయడము
అందుకోసమే గాయస్ నేను మీకు రిప్లై ఇవ్వమని చెప్పేది, అందుకోసమే. మీరు రిప్లై ఇవ్వకుంటే నాకు అసలు అర్థం కాదు బ్రేక్ అయిందా ఉన్నారా అని. నార్మల్గా కూడా రిప్లై అవ్వరు. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది అర్థమైందా ఇది? లేదు ఒక్కసారి 4th పాయింట్. ఓకే, మనకి ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎంటీ అరే ఉంటుంది. ఎంటీ అరే ఏమి? యూజర్ లిస్ట్. తర్వాత వచ్చేసి యూజర్ డేటా, తర్వాత వచ్చేసి ఏమి? యూజర్ డేటా. యూజర్ డేటా ఒక ఎంటీ ఆబ్జెక్ట్లో మనం ఏం చేస్తాము, మనం రాసిన యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఈ 3 తీసుకొని ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ బటన్ మనం యూజర్ లిస్ట్లో పుష్ చేస్తాం. ఏం చేస్తాము? పుష్. ఎలా పుష్ చేస్తాం? సింపుల్, పుష్ మెథడ్ ద్వారా పుష్ చేస్తాం. ఎప్పుడు? ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ బటన్. ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ బటన్. అది అయిపోయిన తర్వాత మనం యూఐ మీద మ్యాప్ ఫంక్షన్ వాడి, ఎంఏపి మ్యాప్ ఫంక్షన్ వాడి మనం యూఐ మీద ఆ లిస్ట్ని రెండర్ చేపియాలి. ఎలా రెండర్ చేపిస్తారో నేను ఇప్పుడు ఒక సింపుల్ ఒక డెమో ఇచ్చేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే గైస్, ఈడ వరకు అందరికి అర్థమైందా? ఓకే, వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. ఒకసారి వీడియో రెఫరెన్స్ అనేది కూడా మీరు తీసుకోండి. నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే, ఏం పెద్ద విషయం చేయను, సింపుల్గా నేను ఈడ ఒక డివ్ తయారు చేసుకుంటాను. ఐడి వచ్చేసి కంటైనర్, CONTAINER కంటైనర్ అని ఇచ్చేస్తాను. ఈ కంటైనర్లో ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ అనేది ఎంటీ ఉంటుంది, ఏం లేదు, నేను కంటైనర్లో ఏం రాయలేదు. లెట్ CON కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు, నేను తొందరగా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా మనం ఆ కంటైనర్ CONTAINER కంటైనర్ తీసుకుందాం. కంటైనర్ యాక్సెస్ ఏది దొరుకుతుందో చూద్దాం. కంటైనర్లో డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్తో మనం డైరెక్ట్గా HTML కోడే రాసేయచ్చు. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక H1 ట్యాగ్ రాస్తాను, క్లోజ్ H1 ట్యాగ్, కానీ స్ట్రింగ్ రూపంలో ఉండాలా. H1 ట్యాగ్ HELLO కంటైనర్ TINER. ఒకసారి సేవ్ చేసేసి అవుట్పుట్ చూసేద్దాం. వచ్చిందా గైస్ హలో కంటైనర్? ఇలాగా హెలో అంటే మనము ఇలాగా డైరెక్ట్గా HTML రాయొచ్చు, డైరెక్ట్గా ఏమన్నా రాయొచ్చు. నేనేం చెప్తానంటే మీకు యూజర్ లిస్ట్ అన్నాను కదా, లెట్ యూజర్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, మనకు సింపుల్గా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందంటే నేమ్ ఈక్వల్ టు సమీర్, ఏజ్ ఈక్వల్ టు 22. సింపుల్గా ఇలా రాసేసి మనకు అది ఒక అరే కాబట్టి దీన్ని ఏం చేయండి, మీరు ఏదైతే యూజర్ లిస్ట్ ఉందో యూజర్ లిస్ట్ డాట్ మ్యాప్ అనే ఫంక్షన్ పెట్టేసి అది ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది కాబట్టి ITEM ఐటమ్ కామా ఇండెక్స్, ఐ అంటే ఇండెక్స్, సింపుల్గా దీంట్లో రిటర్న్ చేయాలా, మనం ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో రిటర్న్ చేయాలా. కానీ దీంట్లో మనం ఏం చేద్దాము, డైరెక్ట్గా ఐటమ్ డాట్ అది మనం రాసేయాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఏదైతే టెంప్లెట్ లిటరల్స్ ఉన్నాయో దాన్ని వాడేద్దాం. ఎందుకు వాడుకోవడానికే, ఓకేనా, సింపుల్ థింగ్. మనకి H1 ఏదైతే ఉందో చూడండి, ప్రతి కాన్సెప్ట్ యూజ్ అవుతుందా, యూజ్ అవ్వకుందా? ఐటమ్ డాట్ ఏజ్ ఒకసారి ప్రింట్ చేద్దాము, ఏమొస్తుందో అవుట్పుట్ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చిందా గాయస్ సమీర్? ఇది దీన్ని ఏమంటున్నానంటే, నేను ఒక ఫామ్ తయారు చేసి ఆ ఫామ్లో ఏం టైప్ చేస్తావో ఏం చేయాలా, ఇప్పుడు నేను ఆన్ క్లిక్ ఆఫ్ బటన్ సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ పుష్ చేయాలా, అంతేనా చేయాల్సింది, ఏమైనా ఉందా? చూస్తారా? అది కూడా చూపించాలన్నా ఒకసారి స్టాటిక్ చూపిస్తాను. ఏమంటే మనకి ఇక్కడ బటన్ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ మీదనే నేను మీకు ఒక సింపుల్ డెమో అనేది ఇచ్చేస్తాను, వెళ్ళిపోతుంది. నేను దీన్ని కమెంట్ చేస్తాను, కింద దీని పర్సనల్ థింగ్స్ కింద రాసేస్తాను. ఇలాగా మనకి బటన్ అనేది ఉంది, బటన్లో సంథింగ్ జరుగుతుంది, ఓకేనా. ఏదైతే వస్తుందో అది తీసుకుందాము, యూజర్ నేమ్ అండ్ నేను ఒక ఏజ్ అనేది కూడా పెట్టేస్తాను. ఇక్కడ ఎంటర్ ఏజ్, ఐడి వచ్చేసి ఏజ్, టెక్స్ట్ కాదు నెంబర్, NUMBER నెంబర్. నేనే చేసేస్తున్నాను మీ పని అనేది, కానీ చాలా ఇంపార్టెంట్, వేరేవి ట్రై చేయండి మీరు. ఇదే అంతా నేను చెప్పిందంట కంప్లీట్ అవ్వాలి నాకు. ఏజ్ సింపుల్గా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్లో చెక్ చేద్దాం యూజర్ నేమ్ ఏజ్ కరెక్ట్ వస్తుందా లేదా నేను రాసింది అని. సేవ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. ఇన్స్పెక్ట్ చేసేసిన తర్వాత ఎస్
SAMER సమీర్, ఏజ్ వచ్చేసి 24, సర్ట్ క్లిక్. వచ్చిందా గైస్ రెండు డేటా? Yeah. రెండు డేటా వచ్చేసింది. రెండు డేటా వచ్చేస్తే ఏం చేయాలా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎంటీ డమ్మీ ఆబ్జెక్ట్ తయారు చేయాలా. లెట్ OBJ అని ఒక ఆబ్జెక్ట్ అని పేరుతో తయారు చేసేసి యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏం పెట్టాలా? వచ్చిన యూజర్ నేమ్ కామా ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని ఇలా రాసేస్తాం. ఇలాగా రాసేస్తాం. మనకి జావా స్క్రిప్ట్ ఏమి ఇస్తుందంటే ఇంకొక బెస్ట్ థింగ్, మనకి ఓకే నేమ్ ఉందా? యూజర్ నేమ్ లేదు. పైన నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని ఇచ్చేసినాము. కానీ మనం యూజర్ నేమ్ చేసుకోవడం బెటర్. యూజర్ నేమ్ అని ఉంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది నేమ్ ఏమి. ఓకే, నేను ఇక్కడ ఇంకొక విషయం జావా స్క్రిప్ట్ యొక్క ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేవా? వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు తెలుసా? మనం ఉత్త ఒక్కటే రాయొచ్చు. ఉత్త యూజర్ నేమ్ అని ఇలా రాయొచ్చు, ఏజ్ అని కూడా ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము? ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని కూడా ప్రింట్ చేద్దాం. కరెక్ట్ ఇస్తుందో లేదో. ఒక ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ ఏజ్ అనేది ఇవ్వాలా. ఒకసారి చూసేద్దాం. సమీర్, ఏజ్ వచ్చేసి ర్యాండమ్గా 26. ఓ షట్, సేవ్ చేసేసినాను. ఓకే, క్లిక్ చేద్దాం. ఇచ్చిందా గైస్? యూజర్ నేమ్లో సమీర్, ఏజ్లో 26 ఆబ్జెక్ట్. డన్ గైస్, డన్. ఇది ఈరోజు నేర్చుకున్నారు చూడండి. ఓకేనా? సేమ్ ఉంటే ఇఫ్ props and variable names are same, we can use this syntax. ఓకేనా? ఇలాంటి సింటాక్స్ మనం వాడచ్చు. ఇప్పుడు చెప్పండి, మన కాడ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఫస్ట్ థింగ్ నేను చెప్పింది కన్సోల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా మనము? ఎవరు మనకి ఇక్కడ ఒకటి ఉన్నాను యూజర్ లిస్ట్. ఎవరున్నారు? యూజర్ లిస్ట్. ఎవరైతే